అలాగే బుక్ పెన్ రెడీగా దగ్గర ఉంచుకోండి. ఎందుకంటే మన చెప్పే టాపిక్స్‌లో షార్ట్ కట్స్ గాని, ఏదైనా చెప్తున్న టాపిక్‌ని మీరు నోట్ చేసుకోండి. ఇది ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు మీకు అర్థమైనట్టుగా ఉంటది. వర్క్ వైస్‌గా ఎళ్ళేసరికి ఏందంటే మీరుగా చేసేటప్పటికొచ్చేసరికి కన్‌ఫ్యూజన్‌గా ఉంటది. కాబట్టి ఏందంటే ఏదైనా ఇంపార్టెంట్ అనిపించింది మీరు నోట్ చేసుకోండి. షార్ట్ కట్స్ చెప్తుంటాం మధ్య మధ్యలో ఏదైనా వాటి ఏదైనా టూల్స్ పేర్లు గాని అవి ఇవి అన్నీ మీరు నోట్ చేసుకోవాల్సుంటది. పెన్ను, బుక్ దగ్గర పెట్టుకోండి ఖచ్చితంగా. ఓకే సార్. ఆ! ఇంకా యాడ్ అవుతున్నారు. చూద్దాం ఒక్క 2 మినిట్స్ స్టార్ట్ చేసేస్తాను. మళ్ళీ మనకి లేట్ అయిపోతుంది. ఓకే. స్టార్ట్ చేసుకుందాము. మీకేమన్నా డౌట్స్ ఉన్నా గాని నోట్ చేసుకోండి. నేను చెప్తున్నప్పుడు గాని మీకేదైనా ఇంకేదైనా డౌట్స్ ఉంటే గనక నోట్ చేసి పెట్టుకోండి. లాస్ట్‌లో అడుగుతాను. ఓకేనా? లాస్ట్‌లో అడుగుతాను. అప్పుడు మీ డౌట్స్ నాకు క్లారిఫై చేయొచ్చు. అలాగే మీకేదైనా డౌట్ ఉన్నా నాకు చాట్ బాక్స్‌లో పెట్టండి. మధ్యలో గనక మీకేదైనా డౌట్ ఉంటే చాట్ బాక్స్‌లో మెసేజ్ చేయండి. నేను మధ్యలో అయినా నేను చెప్తాను మీకు. ఓకే. అలాగే మైక్, వీడియో ఆఫ్‌లో ఉంచుకోండి. ఎందుకంటే వినే వాళ్ళకి గాని, పక్క వాళ్ళకి ఏదైనా డిస్టర్బెన్స్‌గా ఉంటది. మనం క్లాస్ స్టార్ట్ చేసేసుకుందాం. ఓకే. లాస్ట్ క్లాస్‌లో మనం ఆల్రెడీ మీకు జస్ట్ మామూలుగా ఎలా ఉంటది, అవుట్‌లుక్ అసలు ఎలా ఉండిద్ది, ఫోటోషాప్ అన్నది జస్ట్ అలా చెప్పాను నేను. ఓకే. ఇది ఫోటోషాప్ సంబంధించిన ఇలా ఉంటది. మీకు ఇంకోటి ఫోటోషాప్‌ది ఎలా ఇన్‌స్టాలేషన్ అన్నా గదా! ఇదిగోండి మీకు ఇలా వస్తది గదా! డౌన్‌లోడ్ అవుతది. డౌన్‌లోడ్ అయినప్పుడు మీకు నెట్ యాంటీవైరస్‌ది ఆఫ్ చేసుకోవాలి. విండోస్ 10లో గాని, 11లో గాని ఎందులో చేసినా గాని విండోస్ 10లో గాని ఇగో ఇలా సెక్యూరిటీ అని ఉంటది. విండోస్ సెక్యూరిటీ అని ఉంటది. దీంట్లో మీరు యాంటీవైరస్ అది డిఫాల్ట్‌గా ఉంటది. దీన్ని మీరు ఆఫ్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్. ఓకేనా? ఇదిగోండి క్లిక్ చేయంగాల్నే ఇలా వస్తది.
మీకు ఒక్కోసారి విండోస్ 11లో ఇక్కడ చూపించదు. విండోస్ 11లో మీకు ఇక్కడ చూపించదు. చూపించినప్పుడు మీకు ఏం చేస్తారంటే స్టార్ట్ బటన్ నొక్కుతారు కదా! స్టార్ట్ బటన్ నొక్కినప్పుడు అందులో మీరు సెక్యూరిటీ అని టైప్ చేయండి. మీకు ఇదిగోండి ఇక్కడ వచ్చేస్తది ఇట్లా. మీరు అందులో కొట్టంగానే ఇలా ఇది క్లిక్ చేయండి. ఇదిగోండి ఇలా వస్తది. మళ్ళీ మీకు ఇలాగే ఓపెన్ అవుతది. వైరస్ అండ్ థ్రెట్స్ ప్రొటెక్షన్ అని ఉంటది. దీన్ని క్లిక్ చేసినప్పుడు ఇదిగోండి ఇట్లా మేనేజ్ సెట్టింగ్స్ అని ఉంటది. మేనేజ్ సెట్టింగ్స్ అని ఉంటది. మేనేజ్ సెట్టింగ్స్ క్లిక్ చేసి ఇలా ఆఫ్ చేసి పెట్టుకోవాలి. ఆఫ్ చేసి పెట్టుకోవాలి. ఇదిగోండి ఇట్లా ఉన్నయన్నీ ఆఫ్ చేసి పెట్టుకొని ఇయన్నీ డిస్మిస్. ఇక్కడ మీకు డిస్మిస్ అని వస్తది. ఇయన్నీ డిస్మిస్ కొట్టేసి ఆఫ్ చేసి పెట్టుకోండి. ఓకే. ఇది ఫస్ట్ మీరు చేయాల్సిన పని. అండ్ నెక్స్ట్ ఇంకోటి మీరు చేయాల్సిందేందంటే ఇది రైట్ బటన్ క్లిక్ చేసి మీకేదైతే డౌన్‌లోడ్ అయిందో రైట్ బటన్ క్లిక్ చేసి ఇదిగోండి ఇది క్లిక్ చేయాలి. ఈ పైనయి ఇంకొక 2, 3 మీకు ఒక్కోసారి 2, 3 ఎక్స్‌ట్రా వస్తాయి. ఇంకా ఎక్స్‌ట్రాక్ట్ ఫైల్స్, ఎక్స్‌ట్రాక్ట్ హియర్‌తో పాటుగా ఇంకొక 1, 2 ఏమైనా ఎక్స్‌ట్రా ఉండొచ్చు. ఇది క్లిక్ చేయాలి. ఇదిగోండి ఏదైతే మీరు ఫైల్ సెలెక్ట్ చేశారో ఆ ఫైల్‌కి సంబంధించిన పేరుతో పాటు ఎక్స్ట్రాక్ట్ అని చెప్పి ఫైల్ నేమ్‌తో పాటు ఇలా లాస్ట్‌లో స్లాష్ ఉంటది. ఆ స్లాష్ అనే ఉన్న దాన్ని క్లిక్ చేస్తే మీకు ఒక 5 మినిట్స్‌లో ఒక ఫోల్డర్‌గా ఓపెన్ అవుతది. ఇదిగోండి ఇట్లా. ఇలా వస్తది. క్లిక్ చేసిన తర్వాత జిప్ ఫైల్‌ని అన్‌జిప్ ఫైల్ చేసి దాన్ని ఇలా నార్మల్‌గా తీసుకొస్తది. ఒక ఫోల్డర్‌గా వచ్చినప్పుడు మీకు ఇదిగోండి ఇందులో ఇదిగోండి ఇట్లా మీకు ఫైల్స్ వస్తాయి. మీరేదైతే ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత జిప్ ఫైల్ నార్మల్ అయిన తర్వాత ఇలా వస్తది. దీన్ని మీరు సెటప్ ఫైల్ మీద రైట్ బటన్ క్లిక్ చేసి రన్ అడ్మినిస్ట్రేటర్ అని కొట్టినప్పుడు మీకు సెటప్ ఫైల్ రన్ అవుతది. మీకు ఆ సెటప్ ఫైల్‌లో మీకు నెక్స్ట్ అని గాని, కంటిన్యూ అని గాని ఏదైతే వస్తుందో అది ప్రాసెస్ అయ్యేదాకా మీరు అది కంటిన్యూ చేయండి. చివర్లో మీకు సక్సెస్‌ఫుల్ అని వస్తది. ఓకేనా? మీకిది సక్సెస్‌ఫుల్ అని వస్తది. అప్పుడు మీకు నెక్స్ట్ ఓపెన్ చేసి వర్క్ చేసుకోవచ్చు. వర్క్ అనేది స్టార్ట్ చేస్తాము. ఫోటోషాప్ మీకు స్టార్టింగ్‌లోనే మీకు ఫోటోషాప్ అని వస్తది. ఓకేనా? ఏదైతే ఇన్‌స్టాల్ చేశారో మీరు ఫోటోషాప్ 2021 అని ఉంటది. అది క్లిక్ చేస్తే మీకు మళ్ళీ ఇట్లా ఓపెన్ అవుతది. ఓకేనా? ఒకసారి ట్రై చేయండి ఇవాళ. ఖచ్చితంగా యాంటీవైరస్ అనేది అది ఆఫ్‌లో పెట్టుకోండి. ఇది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఓకే. మనకి మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్‌లో నేనేం చెప్పాను? మనం బేస్ ఏ సాఫ్ట్‌వేర్ అయినా వాటి ఉన్న డిపెండ్స్‌ని బేస్ చేసుకొని వర్క్ అవుతాయి. ఎంఎస్ వర్డ్ కావచ్చు, ఎక్సెల్ కావచ్చు, దీని మీద కూడా మీకు చెప్పాను. ఎక్సెల్‌లో మనం వర్డ్‌లో గాని మనం ఏదైనా వర్క్ చేస్తున్నామనుకోండి, మనం టెక్స్ట్ ఇచ్చి మనం సెంటర్ అలైన్‌మెంట్, రైట్ అలైన్‌మెంట్ ఇయన్నీ ఇస్తున్నప్పుడు దేన్ని బేస్ చేసుకొని ఉంటుందని చెప్పాము? పేపర్‌తో పాటు మార్జిన్. పేపర్‌కి సెంటర్ చేయటం కాదు. అదేం చేస్తుంది? మార్జిన్‌ని బేస్ చేసుకొని సెంటరా, లెఫ్టా, రైటా అనేది తీస్తది. ఓకేనా? అలాగే ఎక్సెల్‌లో గూడా ఈ సెల్‌కి సంబంధించే ఆ సెల్ ఎంతైతే ఉంటుందో, దీంట్లో టైప్ చేసిన టెక్స్టు సెంటరు, లెఫ్టు, రైట్ ఏమైనా ఇచ్చినప్పుడు అలైన్‌మెంట్స్ అనేవి ఆ లోపల మాత్రమే మార్జిన్‌ని బేస్ చేసుకొని వర్క్ అనేది అవుతది. ఇక్కడ వచ్చేసరికి ఫోటోషాప్‌లో మనకి లేయర్ బాక్స్‌ని డిపెండ్ అయ్యి వర్క్ అనేది జరుగుతది. ఫస్ట్ అసలు మనం చేయాల్సిన పనేంటంటే ఫోటోషాప్ ఇన్‌స్టాల్ అయిన తర్వాత ఫైల్‌లో న్యూ అని తీసుకుంటాం. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ కస్టమ్ పేపర్స్ ఉంటాయి. ఇక్కడ మనం ఏందంటే కస్టమ్ పేపర్సే కాదు. ఇప్పుడు ఓల్డ్‌లో ఏంటి అది ఇచ్చిన 4, 5 పేపర్ మోడల్స్‌ని మాత్రమే మనం తీసుకొని వర్క్ అనేది చేస్తాం. కానీ ఫోటోషాప్‌లో వచ్చేసరికి ఏందంటే మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తీసుకోవచ్చు. ఇందులో మనం ఏమేమి చేస్తాం అసలు? మీరు ఏదైతే మీరు ఆహ్, డిజైన్ వైస్‌గా కలర్‌ఫుల్ ఏదైనా డిజైన్ వైస్‌గా మీరు ఏదైతే చూస్తున్నారో ప్రతీదీ ఇది ఫోటోషాప్‌లోనే చేస్తారు. దీనికి రిలేటెడ్‌గా కొన్నున్నాయి మళ్ళీ. ఫోటోషాప్ కావచ్చు, కొరల్ డ్రా కావచ్చు, ఇల్లుస్ట్రేటర్ అనేది కావచ్చు. ఇట్లా కొన్నున్నాయి. ఇయన్నీ గూడా ఇదే బేస్ మీద వర్క్ అనేది జరుగుతది. ఈ ప్రాసెస్‌లోనే అవుతాయి. ప్రతిదీ ఏందంటే మనకు కావాల్సిన సైజ్‌నే మనం తీసుకుంటాం. సపోజ్ ఇప్పుడు మీరు యూట్యూబ్ చూస్తారు. యూట్యూబ్‌లో మీరు ఓపెన్ చేయంగాల్నే మీకు వరుసగా వీడియోస్ ఉంటాయి. వాటిలో ఏముంటాయి ఫస్ట్ మీకు చూడంగాల్నే థంబ్‌నెయిల్స్ కనిపిస్తాయి. కార్డ్స్. ఓకేనా? ఎవరికి సంబంధించిన వీడియోలు వాళ్ళకి సంబంధించినవి కార్డ్స్ కనిపిస్తాయి థంబ్‌నెయిల్స్. అయన్నీ ఎలా చేస్తారు? ఇందులోనే. లేదు మీరేదైనా ఒక ప్రొడక్ట్ అనేది కొంటారు. పర్చేస్ చేస్తారు. ఆ పర్చేస్ చేసిన దానికి బాక్స్ కావచ్చు, లేదంటే ఇంకోటి ఏదైనా కావచ్చు. మీరు బ్యానర్స్ మ్యారేజ్‌కి సంబంధించినయి గావచ్చు, లేదంటే అకేషన్‌కి సంబంధించినయి ఏదైనా కావచ్చు, బిజినెస్ పర్పస్ సంబంధించినయి కావచ్చు. ప్రతిదీ ఏంటంటే, మీరు ఏదైతే డిజైన్ వైస్‌గా చూస్తారో అన్నీ ఈటిలోనే చేసుకుంటాం. ఫోటోషాప్ కావచ్చు, ఇల్లస్ట్రేటర్ కావచ్చు, ఇంకేదైనా
వీటికి సంబంధించి. కానీ మెయిన్‌గా చేసుకునేది ఫోటోషాప్. ఈ ఫోటోషాప్‌కి మనకు కావాల్సింది ఇదిగోండి. మనకి సైజెస్ ఫస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఏదోకటి తీసుకొని ఏదోకటి వచ్చిన ఓపెన్ అవ్వంగానే ఓకే అని కొట్టకూడదు. ఇప్పుడు నేను రన్నింగ్‌లో నాకు ఒక సైజ్ అనేది ఉంది. కరెక్ట్‌గా ఓకే అని పెట్టుకుంటాను. నేనే పెట్టుకొని చేసేస్తాను. ఫస్ట్ మనకి ఆ మెజర్‌మెంట్స్ ఇయన్నీ కూడా తెలియాలి ఖచ్చితంగా. ఏ సైజ్‌కి ఎలా తీసుకోవాలి ఏంటనేది. స్టార్టింగ్ మీరేం చేస్తారు అంటే ప్రాక్టీస్ అప్ స్టార్టింగు. తర్వాత మీరు వర్క్ చేసేటప్పుడు, ఆ వర్క్‌కి సంబంధించిన మెజర్‌మెంట్స్ వైస్‌గా మీరు తీసుకుందురు. ఇప్పుడైతే మీరేం జేస్తారు, ఇదిగోండి. మీరు ఏదైనా మామూలుగా ఇలా ఇందులో వస్తయి. కానీ ఇక్కడొచ్చేసరికి మీకు 1920, 1080 సైజు పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే ఫస్ట్ చెప్పేది విడ్త్, సెకండ్ చెప్పేది హైట్. మనం ఇప్పుడు ఏదైనా ఒక షాప్‌కెళ్ళి నాకు ఈ బ్యానర్ కావాలని చెప్పామనుకోండి. అలా చెప్పుకో మనం విడ్త్ ఎంత అనేది ఫస్ట్ చెప్పాలి. తర్వాత హైట్‌ది చెప్తాం. సపోజ్ నాకు 6'4" సైజ్ బ్యానర్ కావాలని చెప్పామనుకోండి. 6'4" అనేది 6 అనేది విడ్త్ అవుతది. హైట్ అనేది 4 అవుతది. అట్లాగే ఏదైతే మనం చెప్పాలనుకున్న సైజ్ బ్యానర్స్ కానీ, ఏదైనా సైజ్ చెప్తున్నామంటే పాంప్లెట్ కావాలి. ఏ సైజ్ కావాలి? ఆ సైజ్ మనం ఫస్ట్ విడ్త్, హైట్ అది గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి ఇక్కడ స్టార్ట్ చేసేటప్పుడు ఏందంటే, ఇక్కడే నేమ్ ఇచ్చుకోవచ్చు. స్టార్టింగే ఇక్కడ పేరు కావాలంటే ఫైల్‌కి నేమ్ ఇచ్చుకోవచ్చు. ఇవ్వకపోయినా పర్లేదు. ఓకే. నెక్స్ట్ విడ్త్, హైట్. నాకేం విడ్త్ కావాలి, హైట్ ఎంత కావాలి అనేది ఇక్కడ నేనిచ్చాను. 1920, 1080 మీరు ఫస్ట్ తీసుకోండి. అలాగే మనం ఇక్కడ చేసేటప్పుడు పిక్సెల్స్‌లో చేయాలా? ఇంచెస్‌లో చేయాలా? సెంటీమీటర్స్‌లో చేయాలా? మిల్లీమీటర్స్‌లో చేయాలా? పాయింట్స్‌లో చేయాలా? ఇలా ప్రతీదీ ఏంటంటే అక్కడుంటది. ఈ మెజర్‌మెంట్స్‌లోనే మనకి తెలిసినది చేసుకుంటాం. ఒక్కొక్క వర్క్‌ని ఒక్కొక్క ప్రాసెస్‌లో చేస్తాం. ఇప్పుడు మనం థంబ్‌నెయిల్స్ చేస్తున్నామనుకోండి. ఆహ్, యూట్యూబ్ సంబంధించినవి. నేనది పిక్సెల్స్‌లో పెట్టుకొని చేస్తాను. సపోజ్ నేను బ్యానర్ చేస్తున్నాననుకోండి. బ్యానర్‌ని నేను ఇంచెస్‌లో పెట్టుకొని ఫీట్స్ ఎంతైతే ఇవ్వాలో అంత దాన్ని బట్టి నేను అది ఇచ్చుకుంటాను. ఇంచెస్ ఇచ్చేసి. లేదు నేను ఇంకేదైనా సెంటీమీటర్స్‌లో వర్క్ చేయాలనుకుంటే సెంటీమీటర్స్ అయినా పెట్టొచ్చు. మనకి ఏది అవైలబుల్ అయితే అది చూసుకుంటాం. మాక్సిమం మనం చేసేదేంటంటే పిక్సెల్స్‌లో, ఇంచెస్ మీదే చేస్తాం. ఇప్పుడు నేను చేసే వర్క్ 1920, 1080 అనేది నేను పిక్సెల్స్ పెడుతున్నాను. సపోజ్ ఇప్పుడు రేపు మీరేదైనా పాస్‌పోర్ట్ సైజెస్ ఏమైనా పెట్టుకోవాలనుకోండి. అప్పుడేం చేస్తాను 6'4" అంటే ఇంచెస్‌లో తీసుకుంటాను. 6'4" అనేది మాక్సి సైజ్ అంటాము. 6'4" సైజ్‌లో పాస్ ఫోటోస్ 8 వస్తాయి. ఇలా అన్ని చెప్తారు. మీరెప్పుడైనా ఎళ్ళుంటే స్టూడియోకెళ్ళుంటే 8 ఫోటోస్ వస్తాయి మీకు. పాస్‌పోర్ట్ తీసిస్తామని చెప్తారు. అప్పుడేం చేస్తారు 6'4" సైజ్‌లో 8 కాపీలు పెట్టేసి మీకు ప్రింట్ ఔట్ ఇస్తారు. అట్లా ఇంచెస్‌లో పెట్టుకొని చేస్తాం. ఇప్పుడైతే మనం ఇదిగోండి 1920, 1080 అలాగే వై ఎలా ఉండాలి? ఫైల్ అనేది నిలువుగా ఉండాలా? అడ్డంగా ఉండాలా? అంటే హారిజాంటలా? లేకపోతే వెర్టికల్‌గా ఉండాలా? అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం. 1920 అనేది. వీడియో ఆఫ్‌లో పెట్టుకోండి. వీడియో ఆఫ్‌లో పెట్టుకోండి. వీడియోని ఆఫ్‌లో ఉంచండి. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ రిజల్యూషన్ అని ఉంటది. రిజల్యూషన్ అనేదంటే క్వాలిటీ. మన ఇమేజ్ అనేది సపోజ్ మీరు పాతకాలం ఫోటో ఏదైనా తీసుకొస్తారు. పాతకాలం ఫోటో ఏదైనా తీసుకొని ఏదైనా చిన్న ఫోటో లేదంటే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఉండిద్ది. దాన్ని మనం బాగా జూమ్ చేస్తా ఉన్నప్పుడు ఏమవుతదది? ఎక్స్‌పెండ్ చేసినప్పుడల్లా జూమ్ చేస్తే ఏమవుతది? పిక్సెల్స్ కనిపిస్తాయి. మనకి చిన్న డాట్స్‌గా కనిపిస్తాయి. మనకి ఇది ఆ ఇమేజ్ యొక్క క్వాలిటీని మనం ఇక్కడ ఇవ్వటం అన్నమాట. మనం చేసే వర్కు ప్రింట్ ఔట్‌గా మనకు ఔట్‌పుట్ అనేది రావాలనుకున్నప్పుడు ఇలా 300 దగ్గర నుంచి అలా ఇచ్చుకుంటాం. లేదు నాకు నార్మల్‌గా సరిపోతదనుకుంటే 200 ఓకేనా? 200 అయినా సరిపోతది. కానీ ఔట్‌పుట్‌గా నాకు కావాలి నేను ఒక డిజైన్ చేసింది ఔట్‌పుట్ రావాలి, బాగుండాలి అనుకుంటే 300 ఇస్తామనమాట. ఇది ఆ పిక్చర్ యొక్క మనం ఏదైతే డిజైన్ చేస్తున్నామో దాని క్వాలిటీని ఇది చేస్తది. ఎక్కువ ఇది చేస్తది. అలా అని చెప్పి మీరు ఎక్కువ ఇచ్చేసుకొని వర్క్ చేయడం అనేది కుదరదు. ఎంత అవసరమో అంతే తీసుకొని మాక్సిమం చేసుకోండి. ఇప్పుడు నేను చేస్తున్నాను 300 సరిపోద్ది. లేదా 200 సరిపోతది. లేదు బ్యానర్స్ చేస్తారు. బ్యానర్ డిజైన్ చేసినప్పుడు లేదా పాస్‌పోర్ట్స్ ఏదైనా పెట్టుకున్నప్పుడు మాత్రం 300 సరిపోతది. బ్యానర్స్ చేసేటప్పుడు ఏం చేస్తాం 500 అలా ఇచ్చుకుంటాం. అప్పుడు ఇంచెస్ పెట్టుకొని ఎన్ని అడుగులైతే కావాలో అన్ని అడుగులు ఇచ్చుకొని ఫీట్ ఆహ్, మనం ఇది 500 అలా ఇచ్చుకుంటాం. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే కలర్ మోడ్ అని ఉంటది ఇక్కడ. బిట్ మ్యాప్, గ్రే స్కేల్, ఆర్‌జీబీ, సీఎంవైకే కలర్, ల్యాబ్ కలర్ అని ఉంటది. మనం ఇక్కడ యూజ్ చేసేది ఆర్‌జీబీ కలర్స్‌లోనే యూజ్ చేస్తాం. ఆర్‌జీబీ కలర్స్‌లో యూజ్ చేస్తాం. మీకు గ్రే స్కేల్, బిట్ మ్యాప్ ఏం వాడొద్దు. ఓన్లీ ఆర్‌జీబీలోనే ఉందనుకోండి. అదే పెట్టుకోండి. ఆర్‌జీబీలోనే పెట్టుకోండి. సీఎంవైకే వచ్చేసరికి మనం బ్యానర్స్ డిజైన్ చేస్తాం గదా! దాని సెట్టింగ్‌లో అది పెట్టుకుంటాం అన్నమాట. మనకి ఈ రెండే యూజ్ చేస్తాము. మనం యూజ్ చేసేది కూడా ఆర్‌జీబీ ఇప్పుడు ప్రెజెంట్ మన వర్క్‌కి సంబంధించి చేసే పనైతే గనక ఆర్‌జీబీ వాడతాం.
ఓకేనా. ఆర్జీబీలో ఉండాలి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కంటెంట్ ఏముండాలి ఏంటని అంటది వైట్లో ఉండాలి. ఇక్కడ వేరే ఇంకా ఇచ్చారు. బ్లాక్‌లో ఉండాలా, బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఉండాలా, ట్రాన్స్‌పరెంట్ ఉండాలా, కస్టమ్ ఉండాలా అని ఇచ్చారు. మనం ప్రెజెంట్ అయితే వైట్ పెట్టుకోండి. మీరు ఇందులో చూస్తే మనం బ్లాక్ పెట్టామనుకోండి, క్లిక్ చేయంగానే బ్లాక్ కలర్‌తో వస్తది. బ్యాక్‌గ్రౌండ్ కలర్ అన్నామనుకోండి, మనకి ఇక్కడ ఇగో ఇక్కడ 2 కలర్స్ కనిపిస్తున్నాయి గదా! ఈ 2 కలర్స్‌లో కింద వైట్ ఉంది. పై బాక్స్ ఒకటుంది. కింద ఉన్న దాన్ని బ్యాక్‌గ్రౌండ్ అంటాం. ఇక్కడ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ వస్తది. బ్యాక్‌గ్రౌండ్ అనే ఆప్షన్ పెట్టుకుంటే. ఓకేనా. ట్రాన్స్‌పరెంట్ అన్నామంటే ఏమీ ఉండదు. ఎంప్టీగా ఉంటది. అసలు ట్రాన్స్‌పరెంట్ అంటే ఏంటి అనేది మనం ఫర్దర్ చూద్దాం. మనం రేపు ఏదైనా వెబ్‌సైట్స్ చేసినప్పుడు వాళ్ళ లోగోస్ అవి కూడా పెట్టాల్సి ఉంటది. మనం లోగో పెట్టాలనుకున్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో ఏమి ఉండకూడదు. ఆ బ్యాక్‌గ్రౌండ్ ఏమి లేకుండా ఎంప్టీగా కావాలి అనుకుంటే ఇలా ట్రాన్స్‌పరెంట్ అన్నమాట. ఏమీ లేదు. లేయర్‌లో ఏమీ లేదు. ఓకే. ఇట్లా ఉండిద్ది. ఇలా మనం ట్రాన్స్‌పరెంట్‌గా తీసుకొని మనం ఏదైతే లోగోని పెడతామో ఎనకమాల ఏమీ లేకుండా ఎంప్టీగా వస్తది. ఇలా మనం బ్యాక్‌గ్రౌండ్ తీసేసి వస్తామన్నమాట. ఇది. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి. మాక్సిమం వైట్ పెట్టుకోండి. మీకు బ్యాక్‌గ్రౌండ్ ఏమి వద్దు అనుకున్నప్పుడు మాత్రమే ట్రాన్స్‌పరెంట్ అనేది యూజ్ చేస్తాం. మీరు ఒకవేళ వైట్ వచ్చినా గానీ వైట్ ఏదైనా తీసుకున్నా గానీ మనకు వద్దు అనుకుంటే ఇక్కడ తీసేయొచ్చు. ఇక్కడ మనం ఆ వైట్ తీసేసి ఎంప్టీగా గూడా పెట్టుకోవచ్చు. ఓకే. ఇది. ఇక్కడ న్యూ అనేది తీసుకున్నాక చెప్పా గదా! మీరు నోట్ చేసుకోండి. విడ్త్ వచ్చి 1920 1080 పిక్సెల్స్‌లో ఉండాలి. రిజల్యూషన్ అనేది 300 ఉండాలి. ఇది బుక్‌లో నోట్ చేసుకోండి. మీరు మళ్ళీ కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ మనకి చూస్తే దీని అవుట్‌లుక్ అనే మామూలుగా ఎలా ఉండిద్ది ఏంటనేది చూస్తే ఇదిగోండి చూడండి. మనకి రెగ్యులర్ కనిపించేలాగే ఈ మెనూస్ ఉంటాయి. ఈ కింద మెనూస్ కింద ఉండేది కంట్రోల్ ప్యానెల్. ఎందుకు ఏంది అంటే మనం యూజ్ చేసేదాన్ని బట్టి మనం ఇక్కడ వీటిలతో కంట్రోల్ చేయొచ్చనమాట. అలాగే ఇదిగోండి టూల్ బాక్స్. ఈ టూల్ బాక్స్‌లో ఉన్న యూజ్ చేసే వాటి మెజర్‌మెంట్స్‌ని ఏదైనా చేంజెస్ చేయాలంటే ఇక్కడ కంట్రోల్ బాక్స్‌లో మెజర్‌మెంట్స్‌ని మనం మోడిఫై చేసుకుంటాం. అలాగే అన్నిటికన్నా ఇంపార్టెంట్ అయినది అసలు చాలా ఇంపార్టెంట్ అయినదంటే లేయర్స్. ఇగోండి ఈ లేయర్ బాక్స్. ఈ లేయర్ బాక్స్‌లో మనం ఏంటి అంటే ప్రతిదీ అన్నమాట. మనం ఏ చిన్న వర్క్ స్టార్ట్ చేసినా గానీ, ఏ చిన్నది మనం డిజైన్ అందులో పెడుతున్నా గానీ, ప్రతిదీ దానికి ఇండివిడ్యువల్ లేయర్ అనేది తీసుకోవాలి. నేను ఒక చిన్న డాట్ పెట్టినా గానీ లేయర్ తీసుకోవాలి. ఓకే. మీరిప్పుడు నేను లాస్ట్ టైమ్ మీకు మనం ఒక కాలేజీది ఏమైనా పెట్టాననుకోండి. కాలేజీది బ్యానర్ ఒకటి చూపిచ్చాను. మనం పాయింట్ వైస్‌గా ప్రతిదీ ఏమైనా పెడుతున్నప్పుడు ప్రతిదీ తీసుకోవాలంతే. ఓకేనా. ప్రతిదీ మనం లేయర్ వైస్‌గానే తీసుకోవాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ టూల్స్‌లో మనం ఫస్ట్ చెప్పుకునేది ఏంటంటే టూల్ బాక్స్‌లో ఇదిగోండి ఇది ఫస్ట్ టూల్. లేయర్ బాక్స్‌లో ఫస్ట్‌ది ఈ టూల్ అనేది మనకు తెలియాలి. ఈ మూవ్ టూల్ ఏం చేస్తాం? మూవ్ చేయటానికి. మూవ్ చేయడానికి? లేయర్స్‌ని మూవ్ చేయాలి. అలాగే ఈ పక్కదుంది చూడండి. మనం కూడా ఇందులో లేయర్స్ మొత్తంగా మనకి వర్క్‌కి ఏం అవసరమో దాని వరకే మెయిన్‌గా చెప్పుకుందాం. ఇదిగోండి ఇది. తర్వాత రెక్టాంగిల్ మార్క్‌ఇట్ టూల్ అంటాం. ఈ టూల్‌ని మార్క్‌ఇట్ టూల్ అంటాం. దీంట్లో మళ్ళీ సబ్ టూల్స్ ఉంటాయి. మీరు చూడండి టూల్స్‌కి పక్కన మీరు గమనిస్తే యారో ఉంది. మీరు ప్రతి టూల్‌కి ఏందంటే యారో ఉంది చూడండి. ప్రతి టూల్‌కి యారో ఉంటది. అంటే ఏంది ఇంకా అందులో సబ్ టూల్స్ అనేవి ఇంకా ఉన్నట్టన్నమాట. ఇదిగోండి. రైట్ బటన్ క్లిక్ చేయంగానే ఆ సబ్ టూల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. నేను మామూలుగా క్లిక్ చేస్తే అది ఆన్ అవుతది. దాని మీద రైట్ బటన్ క్లిక్ చేశాననుకోండి, అప్పుడు సబ్ టూల్స్ అనేవి ఆన్ అవుతాయి. ఓపెన్ అవుతాయి అన్నమాట. మనకు అందులో ఏది కావాలనేది మనం మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు చూస్తే ప్రతి దానికి ఒక షార్ట్‌కట్ అన్నమాట ఇవి. ప్రతి టూల్‌కి షార్ట్‌కట్ ఇది. ప్రతి టూల్‌కి షార్ట్‌కట్. మీరు ఇవాళ చేయాల్సిన పనేందంటే, ఈ టూల్స్ పేర్లు అవి మీరు ఇన్‌స్టాల్ చేసుకొని, ఈ టూల్స్ పేర్లు గూడా రాసుకొని షార్ట్‌కట్స్‌ని నోటేట్ చేసుకుంటా ఉండాలి. ఈ వర్క్‌కి మనం చేసే వాటికి షార్ట్‌కట్సే మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. ఇదిగోండి రెక్టాంగిల్. దేనికి ఇది? దీన్ని మనం సెలక్షన్ టూల్ అంటాం. ఇది సెలక్షన్ టూల్. ఏం సెలెక్ట్ చేస్తది? దేనికి పర్పస్ కింద యూజ్ చేస్తాము అంటే, ఇది మనకి పర్టిక్యులర్‌గా పాయింట్ వరకు నాకిలా కావాలి. వర్క్ అనేది దాని వరకే నాకు అప్లై అవ్వాలి అని ఇలా సెలెక్ట్ చేస్తాం. చేసి మళ్ళీ మనం దాంట్లో కలర్ అప్లై చేస్తామా? లేదంటే ఏదైనా ఒక లేయర్‌ని సెలెక్ట్ చేసి దాన్ని డిలీట్ చేస్తామా? లేదా ఇంకేదైనా మనం ఇది అప్లై చేసి చేయాలంటే ఇది సెలెక్ట్ చేస్తాం. ఇందులో సెలక్షన్ టూల్స్ అనేవి డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్‌లో వస్తుంటాయి. వాటి వర్క్‌ని బట్టి, వాటి పర్పస్‌ని బట్టి దాన్ని పేరు మారుతా ఉంటది. ఓకేనా? మీరది గూడా సెలక్షన్ టూల్స్‌లో గుర్తుపెట్టుకోండి. ఇదొక మోడల్ సెలక్షన్. అలాగే దీంట్లో ఇంకోటుంది గదా!
ఎలిప్టికల్ మార్కీ టూల్ ఇది. ఓకే, ఎలిప్టికల్ మార్కీ టూల్ అంటాం. ఇది రౌండ్గా ఉన్న షేప్స్ని మనం కలర్ ఫిల్ చేసుకోవాలంటే దీన్ని యూజ్ చేస్తాం. అలాగే ఈ షేప్లో నేను ఏదైనా ఇమేజ్ డౌన్లోడ్ చేసి డిలీట్ చేయాలన్నా ఏదైనా అప్లై చేయాలన్నా కానీ వీటిని యూజ్ చేస్తాం అనమాట. సపోజ్ ఇప్పుడు నేను ఏదైనా కలర్ అప్లై చేయాలి ఏమైనా చేయాలనుకోండి, నేను ఆల్రెడీ ఇప్పుడు మీకు చెప్పా కదా, మనకి ఇక్కడ కలర్ అప్లై చేయడానికి 2 కలర్స్ బాక్సులు ఉన్నాయి. ఒకటి పైన ఉన్నదాన్ని ఫోర్గ్రౌండ్ కలర్ అంటాం, కింద ఉన్నదాన్ని బ్యాక్గ్రౌండ్ కలర్ అంటాం. ఓకేనా, నోట్ చేసుకోండి. పైన ఉన్నదాన్ని ఫోర్గ్రౌండ్ కలర్, కింద ఉన్నదాన్ని బ్యాక్గ్రౌండ్ కలర్ అంటాం. ఓకే, ఇప్పుడు నాకు కలర్ సెలెక్ట్ చేసుకొని అప్లై నాకు రెడ్ కలర్ కావాలి లేదా బ్లూ కలర్ అప్లై అవ్వాలి. ఓకేనా, రెడ్ కలర్, బ్లూ కలర్. మనకి ఇంకా మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను మీకు. ఇక్కడ ఇదిగో చూడండి, మనకి మెయిన్ ఆర్జీబీలో పెట్టుకుంటామని చెప్పాం కదా. ఆర్జీబీ అంటే రెడ్, గ్రీను, బ్లూ. ఇది మెయిన్ మనం పెట్టుకోవాల్సింది. రెడ్, గ్రీను, బ్లూ. మనం ఏదైనా మల్టిపుల్ కలర్స్ది మనం చూస్తున్నాము అంటే ఖచ్చితంగా అందులో రెడ్, గ్రీను, బ్లూ ఈ 3 మిక్స్ అయి ఉంటేనే మనకి అది పర్ఫెక్ట్గా ఫోటో అనేది ఉన్నట్టు అనమాట. అలాగే ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఫోటో కలర్ వచ్చింది. నాకు ఏ కలర్ కావాలి? బ్లూ. బ్లూలో షేడ్ ఇక్కడ తీసుకుంటాం. డార్కా లేకపోతే లైట్ కలరా ఏంటనేది మనం ఇక్కడ తీసుకొని, నాకు ఈ కలర్ కావాలి, ఈ కలర్ ఓకే చేస్తున్నా. లేదు మీకు కలర్ కోడ్ ఏదైనా తెలుసు అనుకుంటే కలర్ కోడ్తో ఇక్కడ ఇచ్చేయచ్చు. ఇదిగోండి ఇది నేను సెలెక్ట్ చేసుకున్న పాయింట్కి కలర్ కోడ్ ఇది. నేను కొద్దిగా డార్క్ చేశాను అనుకోండి, కోడ్ మారిపోతుంది చూడండి. ఇది గుర్తుపెట్టుకోండి, కలర్ కోడ్ అనేది మనకి వెబ్ డిజైనింగ్లో, వెబ్సైట్స్లో మనకి ఇది చాలా అవసరం. ఈ కలర్ కోడ్ అనేది చాలా అవసరం అనమాట. ఓకేనా, ఈ కోడ్ అనేది ఎందుకు వస్తుంది, అసలు ఎందుకు కోడ్ అవసరం ఏంది అనుకోవద్దు. ఈ కోడ్ అనేది రేపు నెక్స్ట్ మనం వెబ్సైట్ డిజైన్ చేసేటప్పుడు ఇది అవసరం అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ కలర్ సెలెక్ట్ చేసుకొని ఓకే అన్నాను. ఇప్పుడు అది ఎక్కడొచ్చింది? బ్లూ కలర్ అనేది ఫోర్గ్రౌండ్లో వచ్చిందా, బ్యాక్గ్రౌండ్లో వచ్చిందా అది చూసుకోండి. నేను మళ్ళీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ బాక్స్లో సెలెక్ట్ చేస్తున్నా, మళ్ళీ ఇక్కడ ఇంకో కలర్ తీసుకున్నా. ఓకేనా, ఓకే. ఇప్పుడు నేను బాక్స్ లాగా డ్రా చేసి కలర్ అప్లై చేయాలనుకుంటున్నా. దీనికోసం నేను చేయాల్సింది ఏంటంటే బ్లూ కలర్ అప్లై అవ్వాలా, రెడ్ కలర్ అప్లై అవ్వాలా? బ్లూ అనేది ఎక్కడుంది, రెడ్ అనేది ఎక్కడుంది? ఫోర్గ్రౌండ్ కలర్ అప్లై అవ్వాలంటే ఆల్ట్ డిలీట్ కొట్టాలి. కీబోర్డ్లో ఆల్ట్ పట్టుకొని డిలీట్ కొట్టాలి. అయితే దీనికన్నా ముందు మనం చేయాల్సిన పని ఏంటంటే న్యూ లేయర్ అనేది తీసుకోవాలి. అంటే డైరెక్ట్ చెప్పాను కదా, మనం ఏ వర్క్ చేయాలన్నా కానీ, మనం ఏది అప్లై చేస్తున్నా కానీ దానికి న్యూ లేయర్ అనేది తీసుకోవాలి. ఎవరో హ్యాండ్ రైస్ చేశారు, చెప్పండి. హ్యాండ్ రైస్ చేశారు. ఓకే సార్. ఏం చెప్పండి, డౌటా? సార్ నేను ఫోటోషాప్ ఇన్స్టాలేషన్ చేసేది కూడా మీకు నేను వీడియో కూడా గ్రూప్లో పెడతాను, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఏంటనేది. ఓకే, చూడండి. ఇప్పుడు మనం వచ్చేసరికి కలర్ అప్లై చేయాలంటే మనకు చేసింది కలర్ అనేది ఎందులో ఉంది ఏంటనేది చూడండి. ఫోర్గ్రౌండా, బ్యాక్గ్రౌండా లేకపోతే ఏంటనేది చూసుకోండి. ఫోర్గ్రౌండ్లో ఉన్న కలర్ అప్లై అవ్వాలంటే ఆల్ట్ డిలీట్ కొట్టాలి. చూడండి ఏమవుతుంది, నేను న్యూ లేయర్ తీసుకోకపోతే ఈ లేయర్ మీదే పడిపోయింది, బ్యాక్గ్రౌండ్ లేయర్ మీదే పడిపోయింది బ్లూ కలర్. సపోజ్ నేను మళ్ళీ ఇంకొక సెలక్షన్ తీసుకొని రెడ్ కలర్ ఇచ్చాను. సపోజ్ ఇప్పుడు మీరు డిజైన్ చేసేటప్పుడు అరే రెడ్ కలర్ ఇక్కడ కాదు, నాకు కావాల్సింది ఇక్కడ ఉండాలి అనుకున్నాం అనుకోండి, ఏం చేస్తారు? లేదు బ్లూ కలర్ ఇక్కడ కాదు ఇక్కడ ఉండాలి, నేను పొరపాటున ఇక్కడ పెట్టాను అనుకుంటే ఏం చేస్తాం? ఇక్కడ మూవ్ అవ్వదు ఇంకా. ఓకేనా, చూడండి మూవ్ అవ్వదు, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో ఉంది కాబట్టి, అది కూడా లాక్ చేసి ఉంది కాబట్టి కుదరదు. ఓకేనా, కానీ నేను చేయాల్సింది ఏంటి అంటే ఖచ్చితంగా నేను ఏది అప్లై చేయాలన్నా కానీ న్యూ లేయర్ అనేది తీసుకోవాలి. న్యూ లేయర్ అప్లై అవ్వాలి అంటే కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని ఎన్ కొట్టండి. కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ ఎన్, కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎన్. ప్లస్ అంటే పట్టుకొని, కంట్రోల్ ప్లస్ అంటే కంట్రోల్ పట్టుకొని, షిఫ్ట్ ప్లస్ అంటే షిఫ్ట్ కూడా పట్టుకొని ఎన్, కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎన్ షార్ట్ కట్. ఓకేనా, లేదు అంటే లేయర్ బాక్స్లో మీకు కింద ఇదిగోండి ఇక్కడ మీకు ప్లస్ గుర్తు కనిపిస్తుంది.
ఇదిగోండి క్రియేట్ ఏ న్యూ లేయర్ అని వస్తుంది. ప్లస్ గుర్తుని చూసారా? ఈ ప్లస్ గుర్తుని క్లిక్ చేస్తే లేయర్ వస్తుంది. ఇప్పుడు నేను బ్లూ కలర్ అప్లై చేస్తాను. నాకు మళ్ళీ సెలక్షన్ చేసుకొని రెడ్ కలర్ అప్లై చేయాలి. మళ్ళీ ఏం చేయాలి నేను? మళ్ళీ న్యూ లేయర్ తీసుకొని ఇప్పుడు రెడ్ కలర్ అప్లై చేస్తాను. రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ అప్లై అవ్వాలంటే కంట్రోల్ డిలీట్. ఇది కూడా నోట్ చేసుకోండి. ఇది అప్లై అవ్వాలంటేనేమో ఆల్ట్ డిలీట్. ఈ కిందది అప్లై అవ్వాలంటేనేమో కంట్రోల్ డిలీట్. దీనికి ఈ రెండు అప్లై చేసే ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే న్యూ లేయర్ తీసుకోవాలి. ఇప్పుడు నేను ఈ బ్లూ కలర్ని ఇక్కడ పెట్టాలి, ఈ రెడ్ కలర్ని ఇక్కడ పెట్టాలి. ఇప్పుడు ఏం చేయాలి? నేను మూవ్ చేయాలి కదా. మూవ్ చేయాలంటే మళ్ళీ మూవ్ టూల్ ఆన్ చేసుకోవాలి. మూవ్ టూల్ ఆన్ చేసుకొని ఏం మూవ్ చేయాలనుకుంటున్నాను? ఇక్కడ ఏ లేయర్ సెలెక్ట్ అయి ఉంది చూడండి, రెడ్ కలర్ సెలెక్ట్ అయి ఉంది. అలాగే ఇక్కడ చూడండి బ్లూ కలర్ ఉంది. నేను బ్లూ కలర్ని మూవ్ చేయాలనుకుంటే బ్లూ కలర్ మీద పట్టుకొని మూవ్ చేస్తుంటే ఏం మూవ్ అవుతుంది? బ్లూ కలర్ మూవ్ అవుతుందా? మూవ్ అవ్వట్లా. ఎందుకని? కానీ లేయర్ సెలెక్షన్ ఏది దేనికి ఉందో అదే మూవ్ అవుతుంది. నేను మళ్ళీ బ్లూ కలర్ మూవ్ చేయాలంటే ఏం చేయాలి? లేయర్ని ఎక్కడన్నా సెలెక్ట్ చేయాలి, లేదా రైట్ బటన్ క్లిక్ చేస్తే దాని మీద ఆ లేయర్ మీద రైట్ బటన్ క్లిక్ చేస్తే లేయర్ 1 ఇది. కాబట్టి ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ చేసి పెడతాను. మళ్ళీ నేను ఇది మూవ్ చేయాలంటే ఏం చేయాలి? దాని మీద రైట్ బటన్ క్లిక్ చేయాలి, లేయర్ 2 అనేది సెలెక్ట్ చేయాలి, ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ చేసి పెడతాను. ఓకేనా? ఇట్లా మూవ్ చేయాలంటే ఇది యూజ్ చేస్తాం. అయితే ఇక్కడ ఇంకొకటి చూడండి, మనం ఏం చెప్పుకున్నాం? మనం ఏ టూల్ యూజ్ చేస్తున్నా కానీ ఆ టూల్కి సంబంధించినవి కంట్రోల్ ప్యానల్ వస్తుందని చెప్పాను కదా. ఇప్పుడు మూవ్ టూల్ ఆన్ చేశాను, మూవ్ టూల్కి సంబంధించిన ఆప్షన్స్. ఇందులో మనం ఇవి వాడేది ఏంటంటే ఇదిగోండి ఇవి యూజ్ చేస్తాం. ఎందుకు వాడతాము? ఈ ఒక్క టూల్ మాత్రం నేను నెక్స్ట్ చెప్తాను, ఇప్పుడు వద్దు. అది మనం వర్క్లోకి వెళ్ళాక చెప్తాను. ఇప్పుడు ఇది చూడండి, మార్కెట్ టూల్ అనేది చూడండి. మార్కెట్ టూల్కి సంబంధించి కావచ్చు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేనేం చెప్తున్నా అది గుర్తుపెట్టుకోండి. సెలక్షన్ టూల్ ఇలాంటి సెలక్షన్ టూల్ మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ వస్తాయి. సపోజ్ ఇప్పుడు ఇలా ఉంది, నేను ఏదైనా ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఓపెన్ అవుతుందా? సెలక్షన్ ఇదవుతుందా? చూడండి. సపోజ్ ఇప్పుడు నాకు ఇలా చూడండి, ఇక్కడ పోస్ట్ ఒక ఫోటో ఒకటి పెట్టాను నేను. ఇదేందో మీరు ఎలా పెంచుతున్నారు? మీరు అవి ఆలోచించి నేను చెప్తాను అవన్నీ. మీరు మళ్ళీ అది ఎలా పెంచారు ఏంటి అనుకోవద్దు. నేను మీకు జస్ట్ ఈ టూల్ గురించి చెప్తున్నా. ఇప్పుడు అదే చూడండి. ఇప్పుడు నేను ఈ పర్సన్ వరకు కావాలనుకోండి, నేను మామూలుగా ఏం చేయాలి? సెలక్షన్ చేయాలి. మీకు ఇక్కడ సెలక్షన్స్ అనేవి డిఫరెంట్ టైప్ ఆఫ్ సెలక్షన్స్ వస్తాయి. ఓకేనా? లేదు నాకు రౌండ్గా కావాలనుకోండి, రౌండ్ది. మీకు కాపీ పేస్ట్ ఇవన్నీ కామన్ అనమాట. మీకు ఎంఎస్ వర్డ్లో ఇట్లా ఎలాగైతే యూజ్ చేశారో ఇక్కడ కూడా అదే. కాకపోతే అక్కడ మనం టెక్స్ట్కి వాటికి యూజ్ చేస్తాం. ఇక్కడ వచ్చేసరికి ఇమేజెస్కి వాటికి వాడాలి. ఇక్కడ ఇమేజ్ అనేది సెలక్షన్ చేసుకొని ఎలా సెలెక్ట్ చేయాలి? ఇప్పుడు నాకు ఇంతవరకు కావాలి అంటే ఏం చేయాలి? సెలక్షన్ టూల్ కావాలి. అప్పుడు నేను బాక్స్లా కావాలా, లేదు నాకు రౌండ్ షేప్లో సెలక్షన్ ఇమేజ్ కావాలా, ఇలా తీసుకుంటాను. ఇలా మనం ఏదైనా ఒకదాన్ని యూజ్ చేస్తాం. ఒకటి కలర్ ఫిల్ చేయడానికి యూజ్ చేసాము, లేదంటే మనం ఇలా డిలీట్ చేయడానికి. సపోజ్ నాకు ఇది రౌండ్ షేప్లో ఇలా డిలీట్ అవ్వాలి. ఇలా డిలీట్ అవ్వాలంటే రౌండ్గా సెలెక్ట్ చేసి అంతవరకు డిలీట్ అవ్వాలనుకుంటే ఏం చేయాలి? డిలీట్ అవుతుందా? చూడండి, డిలీట్ అవ్వదు. ఎందుకని? మనం ఏ లేయర్ సెలెక్ట్ అయి ఉందో ఆ లేయర్ మాత్రమే డిలీట్ అయ్యింది. ఇప్పుడు నేను రెడ్ కలర్ డిలీట్ చేయాలనుకున్నాను, కానీ ఏ లేయర్ సెలెక్ట్ అయి ఉంది? లేయర్ 3. రెడ్ కలర్ ఏం లేయర్ ఇది? ఏ లేయర్ తెలియాలంటే మూవ్ టూల్ ఆన్ చేసుకొని రైట్ బటన్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు నేను డిలీట్ అన్నాను అనుకోండి, డిలీట్ అయిపోతుంది. ఓకేనా? ఇలా మనం ఏదైనా డిలీట్ చేయాలన్నా, లేదంటే ఒకటి అప్లై చేయాలన్నా కానీ సెలక్షన్ టూల్ని యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు నాకు ఇమేజ్ అనేది నాకు ఇలా రౌండ్ షేప్లో కావాలి. ఏం చేస్తాను? ఆ రౌండ్ షేప్ కరెక్ట్గా మీకు ప్రాక్టీస్ అప్పుడు ఏంటంటే కరెక్ట్గా రాదు. అంటే అలవాటు లేనప్పుడు మౌస్ అది మీకు కరెక్ట్గా సెలక్షన్ అనేది రాదు. మీకు అది ప్రాక్టీస్ మీద వస్తుంది. ఇవ్వండి ఇట్లా కరెక్ట్గా సెలక్షన్ చేస్తున్నాం. మీకు ఏదైనా రౌండ్ సర్కిల్ అనేది కరెక్ట్గా రావాలనుకోండి, షిఫ్ట్ పట్టుకొని డ్రా చేస్తే రౌండ్ అనేది ఈజీగా రౌండ్ సర్కిల్ కరెక్ట్గా వస్తుంది. లేకపోతే మీకు ఇట్లా ఇలా ఎలా పడితే అలా ఇదవుతుంది అనమాట. మీకు రౌండ్ అనేది కరెక్ట్గా రావాలి అంటే షిఫ్ట్ పట్టుకొని డ్రా చేయాలి. మౌస్ వదలకూడదు. ఓకే అనుకున్నాకే వదలాలి.
అలాగే రెక్టాంగిల్ తీసుకున్నా కానీ షిఫ్ట్ పట్టుకొని డ్రా చేస్తే 4 సైడ్స్ ఈక్వల్గా వస్తాయి. ఓకేనా? లేదు నాకు నేను నా కస్టమ్ వైజ్గా నేను సెలెక్ట్ చేసుకుంటాను అనుకుంటే మౌస్ ఏం ఏం పట్టుకోవద్దు, షిఫ్ట్ కంట్రోల్ ఏం పట్టుకోవద్దు, ఎలా కావాలంటే అలా కస్టమ్ వైజ్గా సెలెక్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇలా సెలెక్ట్ చేసుకొని కాపీ కంట్రోల్ సి, లేయర్ సెలెక్ట్ చేసి కంట్రోల్ సి అలాగే కంట్రోల్ వి. ఇప్పుడు ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ ఉన్నది నేను ఏం చేశాను, కంట్రోల్ పేస్ట్ కంట్రోల్ వి కొట్టాను కదా, మూవ్ అవ్వదు. ఎందుకంటే మూవ్ టూల్ ఆన్ చేసుకొని మూవ్ చేయాలి. ఇక్కడ సెలక్షన్ ఉండకూడదు, సెలక్షన్ ఏం లేకుండా ఇలా మూవ్ చేస్తాం. ఓకేనా? అలాగే ఇంకొక షార్ట్ కట్ ఇంకోటి ఏంటంటే సెలక్షన్ డ్రా చేశాం కదా, సపోజ్ ఇగోండి నేను ఒక సెలక్షన్ మళ్ళీ కలర్ పిక్ చేశాను, ఇంకో కలర్ ఏదైనా తీసుకుంటున్నాను, ఓకే కొట్టాను, అప్లై చేస్తున్నా, ఆల్ట్ డిలీట్. ఇప్పుడు నాకు సెలక్షన్ ఉంది కదా, సెలక్షన్ పోవాలి అంటే కంట్రోల్ డి నోట్ చేసుకోండి. సెలక్షన్ డీసెలెక్ట్ చేయాలంటే, సెలక్షన్ పోవాలి అంటే కంట్రోల్ డి. అప్లై చేసే ముందు నేనేం చేయాలి, న్యూ లేయర్ తీసుకోవాలి. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, లేయర్ మీరు తీసుకునేటప్పుడు ఏ లేయర్ దగ్గర అయితే మీరు ఆన్ చేసిందో ఆ లేయర్కి పైన వస్తుంది న్యూ లేయర్. సపోజ్ నేను లేయర్ 2 దగ్గర తీసుకొని సెలెక్ట్ అయి ఉంది, నేను సెలక్షన్ నాకు ఇక్కడ సెలక్షన్ నాకు కలర్ కావాలి, కానీ ఈ లేయర్ కలర్ అనేది ఎక్కడ ఉండాలి, నాకు పైన ఉండాలి. కానీ నాకు లేయర్ ఏది సెలెక్ట్ అయి ఉందో న్యూ లేయర్ అక్కడే వస్తుంది, న్యూ లేయర్. ఇదిగోండి, కలర్ అప్లై చేస్తే ఏమవుతుంది, రెడ్ దాని మీద అప్లై అవుతుంది. నాకు కావాల్సింది ఏంది, లేయర్ 4 పైన ఉండాలి. కాబట్టి ఏంటంటే మీకు ఇంకా నేను ఈ లేయర్స్ని పైకి కిందకి అడ్జస్ట్మెంట్ చేసుకోవటం మనం చెప్పుకోలేదు. కాబట్టి ఎక్కడ సెలెక్ట్ చేసి లేయర్ తీసుకుంటున్నాం, దేని తర్వాత తీసుకుంటున్నాం, ఇట్లాంటివన్నీ మనకు తెలియాలి అంటే మీరు లేయర్ ఫస్ట్ మాత్రం ఎక్కడ కావాలో అక్కడ సెలెక్ట్ చేసి తీసుకోండి. సెలక్షన్ తీసేయాలంటే కంట్రోల్ డి. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి, రాసుకోండి, నోట్ చేసుకోండి. ఇప్పుడు నాకు ఇమేజ్లో నాకు ఇట్లా కాదు, ఇమేజ్ అనేది నాకు కరెక్ట్గా పర్సన్ లాగే కావాలనుకుంటే మనకి వేరే టూల్స్ ఉంటాయి, మనం ఇంకా చెప్పుకోలేదు, అది కూడా చెప్తాను. అది వేరు, మళ్ళీ దానికి ఒక సెలక్షన్ వస్తుంది. ఓకేనా? ఇందులో సెలక్షన్స్ అనేవి చాలా ఉంటాయి. ఏ సెలక్షన్ అయినా సరే మీరు ఏ టూల్ తీసుకొని సెలక్షన్ అనేది ఇలా వచ్చిందంటే ఇప్పుడు దీనికి ఏదైతే ఆప్షన్స్ యూజ్ చేస్తున్నామో ఇంకొక టూల్కి వచ్చే సెలక్షన్ సేమ్ ఇలాగే వస్తుంది. ఇంకొక టూల్కి సపోజ్ ఇది ఒక టూల్, ఇదిగోండి చూడండి, ఇట్లా డ్రా చేశాను, ఇదిగోండి సెలక్షన్ వచ్చిందా, దీనికి కూడా ఈ ఆప్షన్సే అప్లై అవుతాయి. నేను ఇంకా ఏం తీసుకున్నాను, ఇదిగోండి నేను ఇది తీసుకున్నప్పుడు కూడా ఈ ఆప్షన్సే వస్తాయి. ఈ సెలక్షన్ ఇలా సెలక్షన్ వచ్చేటప్పుడు మాత్రం అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ సెలక్షన్కి సంబంధించిన ఆప్షన్స్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ సెలక్షన్ వచ్చి నార్మల్ సెలక్షన్ లేదా సింగిల్ సెలక్షన్. ఇది నార్మల్ అనమాట. ఇది ఫస్ట్ది అంటే ఒకటి గీసాను, ఒక డ్రా చేశాను సెలక్షన్, ఇంకో డ్రా చేయగానే ఏమవుతుంది, ఫస్ట్ది పోతుంది. మళ్ళీ ఇంకో డ్రా చేశానంటే ఆల్రెడీ ఉన్నది పోయిద్ది అనమాట. అంటే ఓన్లీ సింగిల్ సెలక్షన్ మాత్రమే ఉంటుంది. నాకు డబల్ ఇంకా ఎక్కువ ఉండాలి, సెలక్షన్తో పాటు ఉండాలి అంటే సెకండ్ది ఏమి ఉండాలి, ఇదిగోండి సెలక్షన్, మళ్ళీ సెలక్షన్, మళ్ళీ సెలక్షన్, ఇదిగోండి ఇట్లా ఆ సెలక్షన్ ఉండాలి. కానీ ఇదంతా ఒకదాని కిందే ఉంటుంది, మళ్ళీ ఎక్కువ లేయర్స్ కింద రాదు. ఇప్పుడు న్యూ లేయర్ తీసుకొని నేను కలర్ అప్లై చేశాను అనుకోండి, మొత్తం ఒకటే లేయర్, ఇది మొత్తం ఒకే లేయర్. ఓకేనా? లేయర్ అనేది ఏంటంటే మనం తీసుకున్న డాక్యుమెంట్ ఎంతైతే ఉంటుందో ఆ మొత్తం దానికి అవైలబిలిటీ ఉంటుంది ఆ లేయర్కి. కాకపోతే మనం వర్క్ను బట్టి ఆ లేయర్ని నాకు ఇంతవరకే ఉండాలి, ఈ లేయర్ ఇంతవరకే ఉండాలి, ఆ లేయర్ ఇంతవరకే ఉండాలి అని మనం ఆ ప్లేస్లో మెజర్మెంట్ తీసుకొని ఇది దీనికి ఇది దీనికి అని అలా ఇస్తాం. అప్పుడు మనకి అన్నీ ఒకేసారి కనిపిస్తాయి. ఓకేనా? ఈ లేయర్కి సపోజ్ దీని వరకైనా ఉండేది హక్కు అంటే అలా కాదు, మొత్తం యూజ్ చేసుకోవచ్చు. కానీ నీకు అది బ్యాక్గ్రౌండ్లో ఉన్నప్పుడు, ఫోర్గ్రౌండ్లో ఉన్నప్పుడు నీకు కనిపించాలా లేదా అన్న దాన్ని బట్టి దాన్ని ఎంతవరకు యూజ్ చేయాలో అంతవరకే యూజ్ చేస్తాం. ఓకేనా? అది ఇప్పుడు ఇదిగోండి, ఇది సెకండ్ యాడ్ సెలక్షన్ అనమాట. సెలక్షన్ టూల్లో అది సేమ్ ఈ టూల్ తీసుకున్న అదే ఆప్షన్స్. ఓకేనా? ఇదిగోండి సెలెక్ట్ చేశాను, ఇంకోటి సెలెక్ట్ చేశాను చూడండి. ఓకేనా? ఇట్లా పోతున్నాయి. అదే యాడ్ సెలక్షన్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ దీన్నే సెలెక్ట్ చేసి యాడ్ సెలక్షన్ కదా, సెలక్షన్ యాడ్ అవుతుంది. అంటే ఎక్కడైతే జాయింట్ అయ్యిందో ఆ జాయింట్ అనేది పోయి
మిగిలిన సర్కిల్ అనేది ఉంటుంది. ఇదిగోండి మళ్ళీ యాడ్ చేశాను. ఏమైంది ఆ పాయింట్ ఎక్కడైతే యాడ్ అయిందో ఆ పాయింట్ పోతుంది. చూడండి ఏదైతే యాడ్ అయిందో ఇట్లా ఇట్లా మనం యాడ్ చేసుకోవాలంటే సెలక్షన్ యాడ్ కోసం అనమాట. అలాగే సబ్ట్రాక్ట్ చేయటం. నెక్స్ట్ ఇదిగోండి సెలెక్ట్ చేశాను. ఎంతవరకు అయితే యాడ్ అయిందో ఆ యాడ్ అయిన అవుట్ సైడ్ ఉండిద్ది. ఇటు పక్కదంతా పోతుంది. యాడ్ అయిందంతా ఇటు పక్కది తీసేస్తుంది అనమాట. ఇది సబ్ట్రాక్ట్ చేస్తుంది. సెలక్షన్ని సబ్ట్రాక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం దీన్ని. సెలక్షన్ వద్దు అనుకొని తీసేయాలంటే కంట్రోల్ డి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్‌ది ఇప్పటిదాకా ఏం చేసాం, ఫస్ట్‌ది సెకండ్‌ది ఏం చేసింది, ఏదైతే యాడ్ అయ్యిందో యాడ్ అయిన తర్వాత వన్ సైడ్ తీసేసింది. ఇంకో సైడ్‌ది ఉంచింది. ఇప్పుడు ఏం చేస్తది అంటే సబ్ట్రాక్ట్ ఆన్ చేసుకోవాలి. ఇదిగోండి ఇది ఇంటర్ సెలక్షన్ అనమాట ఇది. ఇదిగోండి ఎక్కడైతే యాడ్ అయిందో అది ఉండిద్ది. లెఫ్ట్ అండ్ రైట్‌ది మిస్ పోతాయి అనమాట. ఇదిగోండి ఇట్లా ఎక్కడైతే యాడ్ అయ్యిందో అది ఉంటది. ఇట్లా మనం ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్ బట్టి మనం ఏ వర్క్ అనేది అడ్జస్ట్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఇందులో పక్కనే మీకు చూడండి ఫెదర్ అని ఉంది కదా! ఫెదర్ అనేది మీరు ఇక్కడ ఇవ్వొద్దు. ఇది ఇస్తే మీకు మళ్ళీ అలవాటు అయ్యాకే మీకు ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే ఇది డిఫాల్ట్‌గా ఉండిపోతది. అంటే మీరు మీకు మళ్ళీ కన్‌ఫ్యూజ్ అవుతారు. సపోజ్ చూడండి నేను ఫెదర్ అనేది ఏందంటే ఎడ్జెస్ అనేది స్మూత్ అనమాట. ఇప్పుడు ఇక్కడ బాక్స్ డ్రా చేస్తే ఎలా పడినాయి చూడండి, ఎడ్జెస్ అనేవి షార్ప్‌గా ఉన్నాయి. నేను ఇక్కడ ఒక 10 ఇచ్చాను. డ్రా చేశాను. డ్రా చేసి కలర్ అనేది అప్లై చేస్తున్నా. చూడండి ఎలా ఇక్కడ ఇది చూడండి. ఈ సైడ్ ఎడ్జెస్ చూడండి. దీని ఎడ్జెస్ అనేది చూడండి. స్మూత్‌గా కావాలి అనుకున్నప్పుడు ఇలా ఫెదర్ ఇచ్చుకుంటాం. ఓకేనా? మీకు ఇది మీరు సరిగ్గా ఇలాగే మర్చిపోయారనుకోండి, ఇలాగే ఉండిపోయిద్ది. మీరు వేరే దానికి ఫెదర్ వద్దు అనుకోని కూడా డ్రా చేసినా ఫెదర్‌తోనే ఇదవుతది. కాబట్టి ఏందంటే ఇది ఇవ్వద్దు ఇప్పుడే. అది జీరోలోనే ఉండాలి. ఓకేనా? జీరోలో ఉంచుకొని డ్రా చేయండి. ఇది ఈ టూల్‌కి సంబంధించి. ఓకే. మూవ్ టూలు ఇది మెయిన్ చూసుకోండి సెలక్షన్స్‌కి వాటికి సంబంధించి. అలాగే లేయర్ బాక్స్ ఎలా వాడాలి ఏంటనేది కూడా జాగ్రత్తగా న్యూ లేయర్ కావాలంటే షిఫ్ట్ కంట్రోల్ ఎన్. అండ్ నెక్స్ట్ వన్ ఇదిగోండి మ్యాజిక్ వన్ టూల్ అని చెప్పి మనకి ఇందులో కూడా 3 ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే ఇదిగోండి మనకి సింగిల్ కలర్‌ని సెలెక్ట్ చేస్తది. మ్యాజిక్ వన్ టూల్ ఏం చేస్తది అంటే ఇది చూడండి ఫస్ట్ సింగిల్ సెలక్షన్ అంటే సింగిల్ కలర్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడ ఇప్పుడు నేను ఈ లేయర్ సెలెక్ట్ చేసుకోవాలి. నాకు ఈ లేయర్ సెలక్షన్ కావాలి. క్లిక్ చేయగానే ఆ లేయర్ కలర్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు సెలక్షన్ వస్తది. సపోజ్ నాకు ఇది కావాలనుకో మళ్ళీ నేను రెడ్ కలర్ సెలెక్ట్ చేసి క్లిక్ చేయాలి. ఓకేనా? లేదు నాకు బ్లూ కలర్ సెలెక్ట్ అవ్వాలనుకోండి. బ్లూ కలర్ లేయర్ సెలెక్ట్ చేసి దాని మీద క్లిక్ చేయాలి. మీరు అలా ఇప్పుడు ఇది రెడ్ ఉంది. రెడ్ కలర్‌కి ఈ పక్కంతా ఏమున్నట్టు ఖాళీయే ఉన్నట్టు. మీకు ఇది ఇక్కడ వరకే వాడాం ఆ లేయర్‌కి. మిగతాదంతా ఖాళీగానే ఉన్నట్టు. సపోజ్ నేను ఇది సెలెక్ట్ చేసుకొని నేను మ్యాజిక్ వన్ టూల్ ఇక్కడ క్లిక్ చేశాననుకోండి. చూడండి సెలక్షన్ ఎంతవరకు వచ్చింది? డాక్యుమెంట్ అంతా వైట్ ఏదైతే ఉందో ఎంప్టీ అంతా సెలెక్ట్ అయ్యింది. ఇట్లా మ్యాజిక్ వన్ టూల్‌ని యూజ్ చేస్తాం. ఓకేనా? మీరు నెక్స్ట్ చేయాల్సిన వర్క్ ఏందంటే ఇలా బాక్సెస్ పెట్టండి. ప్రతిదీ ఇలా బాక్స్ పెట్టండి. ఇలా ఒక సెలక్షన్ టూల్ తీసుకోవటం, బాక్స్ లాగా పెట్టడం, న్యూ లేయర్ తీసుకొని కలర్ అప్లై చేయటం. ఒక్కొక్క కలరు ఒకే కలర్ కాదు. లేయర్స్ కూడా దాని బాక్స్‌కి ఇండివిడ్యువల్ లేయర్స్ కావాలి. ఒకే లేయర్ పెట్టొద్దు. ఓకేనా? ప్రతి కలర్ బాక్స్‌కి ఒక్కొక్క లేయర్ ఉండాలి. ఓకేనా? అట్లా కలర్స్ ఇదంతా ఫిల్ చేయండి. ఒక లైన్ అంతా బాక్స్‌తో ఫిల్ చేయండి. దాని కింద లైన్ అంతా రౌండ్‌తో ఫిల్ చేయండి. ఓకే? ఇట్లా కలర్స్‌ని వీటిని ఫిల్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ ఈ క్రాప్ టూల్ ఇయన్నీ మీకు ఆల్రెడీ మొబైల్‌లో వీటిలో యూజ్ చేసే ఉంటారు. నాకు ఫైల్ అనేది నాకు ఇంతవరకే కావాలి అని ఉంటది. క్రాప్ టూల్ ఇదిగోండి సెలెక్ట్ చేస్తే అంతవరకే ఉంటది. ఎంటర్ చేయంగాల్నే ఓకే. ఇదిగోండి ఇది. అదంతా కట్ అయిపోతది. ఇదిగోండి. ఇదంతా కట్ అయిపోతది. మీకేదైనా బై మిస్టేక్ సపోజ్ ఇదిగోండి బై మిస్టేక్ నేను కలరు
బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేశాను అనుకోండి, సెలక్షన్ ఇదిగోండి తీసుకున్న, న్యూ లేయర్ ఏం తీసుకోవాలా, బ్యాక్గ్రౌండ్ లేయర్ సెలెక్ట్ అయ్యి ఉంది చూడండి, బ్యాక్గ్రౌండ్ లేయర్ సెలెక్ట్ అయ్యి ఉంది. బ్యాక్గ్రౌండ్ లేయర్కి నేను కలర్ అనేది అప్లై చేశాను, పొరపాటున అప్లై చేశాను, పొరపాటున అప్లై చేశానని చెప్పి మళ్ళీ మీరు ఏం చేయొచ్చు, కంట్రోల్ జెడ్ అనండి. కంట్రోల్ జెడ్ అంటే వెనక్కి వస్తాం, మిస్టేక్ని వెనక్కి రావచ్చు, ఒక 10 టైమ్స్ లేదా ఒక 12 to 15 టైమ్స్ బ్యాక్ రావచ్చు. మనం చేసిన మిస్టేక్స్ వెనక్కి రావాలనుకుంటే కంట్రోల్ జెడ్ రాసుకోండి. మనం ఏదైతే మీరు MS4లో కూడా సేమ్ కంట్రోల్ జెడ్ కొడితే బ్యాక్ స్టెప్ వస్తుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ నేను న్యూ లేయర్ తీసుకొని అప్లై చేస్తాను. ఇప్పుడు నాకు ఇండివిజువల్ లేయర్ వచ్చేసింది. ఓకేనా, ఇట్లా. అండ్ నెక్స్ట్ వన్, ఇందులోనే ఆబ్జెక్టివ్ సెలెక్షన్, ఇవి కూడా ఇంచుమించు ఇదిగోండి, మనకి ఇమేజ్ కనుక కరెక్ట్గా ఉంటే ఇట్లా పర్సన్ వరకే సెలక్షన్గా తీసుకోవడానికి, అంటే ఇది క్వాలిటీ లేదు కాబట్టి కరెక్ట్గా సెలెక్ట్ అవ్వట్లేదు. మనకి ఇంకా ఇమేజ్ ఏదైనా క్వాలిటీ ఉందనుకోండి, మనకు కరెక్ట్గా ఇదవుతాయి. మీకు ఏదైనా ఇమేజెస్ కావాలి అనుకుంటే కనుక ఇమేజెస్ బజార్ అని ఉంటుంది, ఇందులో మీరు నేను నెక్స్ట్ క్లాస్లో ఇమేజెస్ పెట్టడం ఎలా ఏంటనే దాని మీద నేను చెప్తాను. ఇమేజెస్ అవి పెట్టడం వాటి మీద చెప్తాను నేను. సపోజ్ చూడండి, నేను జస్ట్ మామూలుగా టూల్ గురించి చెప్తున్నా, ఓకేనా, టూల్ గురించి చెప్తున్నా. మీకు ఇది సైట్ ఏదైనా తెలియాలంటే ఇవ్వండి, ఇమేజ్ బజార్ అని ఉంటుంది, దీంట్లో ఏమైనా మీరు ఫొటోస్ తీసుకోవచ్చు. ఇందాక నేను మీకు మ్యాజిక్ టూల్ కూడా చెప్పా కదా, మ్యాజిక్ టూల్ కూడా ఇది కూడా ఇంచుమించు వీటిని ఎక్కువగా యూజ్ చేయం, పర్పస్ తొందరగా ఇది యూజ్ చేయమన్నమాట. ఎందుకంటే చూడండి ఎలా తీసుకుందో, ఇవి డ్రెస్ మీద కూడా వచ్చేస్తాయి అనమాట. అంటే కలర్ని బేస్ చేసుకొని కలర్ని బేస్ చేసుకొని ఇవి సెలక్షన్ అనేది జరుగుతుంది. ఇదిగోండి, ఇట్లా మనం ఏదైనా సెలక్షన్ ఏదైనా చేయాలంటే వీటిని యూజ్ చేస్తాం. అలాగే ఇది కూడా అంతే. కాదు చూడండి ఇది ఎలా ఇదవుతున్నాయో, మళ్ళీ మనకి ఇది సెలక్షన్ అనేది పోవాలంటే ఆల్ట్ పట్టుకొని, సపోజ్ వీటి మీదకి వచ్చింది అనుకోండి, ఆల్ట్ పట్టుకొని మళ్ళీ కొద్దిగా అడ్జస్ట్ చేయాలి. ఇలా ఆల్ట్ పట్టుకొని అది వద్దు అని తీసేస్తున్నాను, ఎంతవరకు కావాలి అన్నది అప్లై చేస్తున్నాను. కరెక్ట్గా మనం సెలెక్ట్ చేసుకుంటేనే వర్క్ అనేది నీట్గా ఉంటుంది. ఇదిగోండి, ఇట్లా మనం ఏదైనా సెలెక్షన్ చేయాలంటే కనుక ఈ విధంగా యూజ్ చేస్తాం టూల్ని. ఇప్పుడు ఏం చేయాలి, నాకు ఈ పర్సన్ కావాలంటే ఏం చేస్తాను, కాపీ పేస్ట్. ఓకేనా, అన్నిటికీ కుదరదు, చెప్తున్నా అదే, అన్ని ఇమేజెస్కి కుదరదు, మనం కరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని తీసుకోవాలి, అవి వేరే టూల్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, సరే నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మూవ్ టూల్ వాడారు, రెక్టాంగిల్ టూల్ ఈ కూడా యూజ్ చేశారు. ఇక్కడ మీరు ఇంకోటి తెలియాల్సింది ఏంటంటే, వీటికి సంబంధించి యాడ్ టూల్ ఉంది కదా, ఇదిగోండి సెలక్షను, నాకు ఈ సెలక్షన్ లోపల మళ్ళీ సెలక్షన్ కావాలి, ఇదిగోండి, ఇప్పుడు ఇది సెకండ్ సెలక్షన్ అవుతుంది. సెకండ్ సెలక్షన్ కావాలంటే ఏం చేయాలి, నేను ఆల్ట్ పట్టుకుంటే సెకండ్ సెలక్షన్. మూడో సెలక్షన్ కావాలంటే ఎక్కడ, దీని లోపల గీస్తే మూడోది అవుతుంది, ఇక్కడ గీస్తే ఎన్నోది అవుతుంది, మళ్ళీ సెకండ్ సెలక్షనే అవుతుంది. ఇదిగోండి, ఇక్కడ సెలక్షన్ కావాలంటే మళ్ళీ ఆల్టే పట్టుకోవాలి. ఇది సెకండ్ సెలక్షన్, ఫస్ట్ది, ఇది సెకండ్దే, ఇక్కడ గీసినా కానీ సెకండ్దే కాబట్టి ఆల్ట్ పట్టుకోవాలి. నాకు మళ్ళీ థర్డ్ సెలక్షన్ అన్నాను అనుకోండి, దీని లోపల ఈ మూడిటి మధ్యలో గీస్తే థర్డ్ సెలక్షన్ అవుతుంది, కాబట్టి ఇప్పుడు షిఫ్ట్ పట్టుకోవాలి. ఇదిగోండి,
ఈ మూడు ఇట్లా గీయాలంటే షిఫ్ట్, మళ్ళీ ఇక్కడ గీయాలంటే ఎన్నోది అవుతుంది, సెకండ్ది. ఇది గీయాలంటే సెకండ్ది, ఇది సెకండ్ది. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ గీయాలంటే మళ్ళీ థర్డ్, కాబట్టి షిఫ్ట్. ఇది మీకు కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఈ ఆప్షన్స్ తెలియాలి మీకు, ఈ మూడిటి గురించి తెలియాలి. ఫస్ట్ది సెకండ్ది గీయాలంటే ఆల్ట్ పట్టుకోవాలి, థర్డ్ గీయాలంటే మళ్ళీ షిఫ్ట్ పట్టుకోవాలి, మళ్ళీ ఇక్కడ సెలక్షన్ కావాలంటే ఆల్టే. ఓకేనా, మళ్ళీ ఇక్కడ గీయాలన్నా ఆల్ట్, దీని మధ్యలో గీయాలంటే ఇప్పుడు షిఫ్ట్, ఇది ఇది ఆల్ట్. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఓకేనా, ఫిఫ్త్ గీయాలంటే మళ్ళీ షిఫ్ట్. ఇక్కడ గీస్తున్నాను ఇప్పుడు ఎన్నోది, ఫస్ట్, సెకండ్, థర్డ్. ఓకేనా, షిఫ్ట్ పట్టుకోవాలి ఇక్కడ. ఇట్లా సెలక్షన్స్ ఉంటుంది. ఆ సెలక్షన్ షిఫ్ట్ ఆల్ట్ అనేది ఇంకా ఎప్పుడు అనేది నేను మళ్ళీ చెప్తాను. ఇంకొకటి మీరు చేయాల్సిన పని చెప్పాను కదా, బాక్సెస్ గీసి ఇలా బాక్సులుగా గీసి, ఇలా బాక్సులుగా గీసి పెద్ద చేయడం చిన్న చేయడం అనేది ఉంటుంది. అది చెప్తున్నా ఇప్పుడు. సెలక్షన్ టూల్లోనే నేను ఒకటి తీసుకున్న సెలక్షను, మీకు ఇక్కడ ఇంకొక డౌట్ చూడండి. న్యూ లేయర్, న్యూ ఫైల్ తీసుకొని 19, 20, 10, 80, 300 ఉంది, లేదా 200 అయినా మీరు పెట్టుకోవచ్చు. ప్రాక్టీస్ అప్పుడు ఇబ్బంది లేదు. ఇక్కడ చూడండి, సెలక్షన్ తీసుకున్న, న్యూ లేయర్ ఒకటి తీసుకున్నా. ఓకేనా, కలర్ అప్లై చేశాను. కలర్ అప్లై చేసి ఈ ఫస్ట్ది సెలెక్ట్ అయి ఉండాలి, ఈ ఫస్ట్దే పెట్టుకోండి. నాకు మళ్ళీ ఇంకో కలర్ కావాలి, మళ్ళీ నాకు ఇంకో కలర్ కావాలి, యాజ్ ఇట్ ఈజ్ ఇదే షేప్లో ఇదే సైజులో కావాలి. కుదిరిద్దా? ఇప్పుడు నాకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి ఇంచుమించుగా నేను ఏమన్నా డ్రా చేయొచ్చు. ఓకేనా, ఈక్వల్గా గీయచ్చు. సపోజ్ మీకు ప్రాక్టీస్ లేకపోతే ఇబ్బందే కదా, కరెక్ట్గా గీయలేం కదా. కానీ నాకు ఇదే సైజులో నాకు కావాలి, నాకు పక్కన సేమ్ యాజ్ ఇట్ ఈజ్, అసలు అటు ఇటు పొల్లు పోకుండా, కొద్దిగా కూడా గ్యాప్ కాకుండా, సైజ్ తగ్గకుండా, సైజు పెరగకుండా, నాకు యాజ్ ఇట్ ఈజ్ సైజు నాకు కావాలి అంటే నేను కూడా అలా డ్రా చేయలేం. ఎంత ప్రాక్టీస్ ఉన్నా కొద్ది కూడా అలా ఇదవ్వకుండా చేయలేం. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, మీరు ఇక్కడ ఇదిగోండి, ఎప్పుడైతే మీరు కలర్ అప్లై చేసేసారో, నెక్స్ట్ నేను బ్లూ కలర్ తీసుకోవాలనుకుంటున్నా. సెలక్షన్ బ్లూ కలర్ లేదా గ్రీన్, ఇంకా ఏదైనా పింక్, సపోజ్ మీ ఇష్టం. సెలక్షన్ తీసుకొని కలర్ సెలెక్ట్ చేసుకొని, కలర్ అప్లై చేయకూడదు కదా, ఏం చేయాలి, న్యూ లేయర్ తీసుకోవాలి. న్యూ లేయర్ తీసుకొని ఇప్పుడు అప్లై చేయాలి, దాని మీదే అప్లై చేయండి. ఓకేనా, ఏమైంది, ఒకే లేయర్ ఇదేనియా, లేదు. సెలక్షన్ తీసేయాలంటే కంట్రోల్ డి, మూవ్ టూల్ తీసుకోండి, మూవ్ చేయండి. చూడండి, ఏ లేయర్కి ఆ లేయర్ ఉంటుంది. ఓకేనా, ఇంకొకటి ఏంటంటే, ఇది ఒక ఇంపార్టెంట్, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. న్యూ లేయర్ తీసుకున్నా. ఓకేనా, కలర్ సెలెక్ట్ చేసుకున్నా. కానీ సెలక్షన్ అనేది ఇక్కడ కాదు, నాకు దీని పక్కన ఉండాలి. దీని పక్కన సెలక్షన్ కావాలంటే ఏం చేయాలి, నాకు సెలక్షన్ టూల్ ఆన్ అయి ఉండాలి, ఫస్ట్ది ఆన్ అయి ఉండాలి. సెలక్షన్ మధ్యలోకి వెళ్ళగానే మీకు ఒక టూల్ కనిపిస్తుంది చూడండి. సెలక్షన్కి మధ్యలో మీకు ఒక టూల్ కనిపిస్తుంది. ఆ టూల్ని ఇలా వచ్చిందంటే ఏంది అర్థం, మూవ్ టూల్ వచ్చింది చూడండి. ఇదిగోండి, ఇది మూవ్ టూల్, మూవ్ చేయడానికి వాడుతున్నాం. చూడండి, టూల్ వచ్చింది చూసారా. మూవ్ టూల్తో పాటు కింద మీకు ఒక కత్తెర, సిజర్ కనిపిస్తుంది. అంటే ఏమవుతుందంటే కట్ అనమాట. నాకు సెలక్షన్ టూల్ ఆన్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఆన్ అయి ఉండాలి. ఇప్పుడు చూడండి, మూవ్ టూల్, ఏ మూవ్ టూల్ అది, సెలక్షన్కి సంబంధించిన మూవ్ టూల్. దీన్ని మూవ్ చేయటానికి, సెలక్షన్ని మూవ్ చేయటానికి, సెలక్షన్ మీకు యాజ్ ఇట్ ఈజ్ అదే లైన్లో కావాలి అనుకుంటే షిఫ్ట్ పట్టుకుంటే డ్రా చేయండి. ఫస్ట్ డ్రా చేసి షిఫ్ట్ పట్టుకోండి, ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది. మీరు సెలక్షన్ మూవ్ చేయకుండానే షిఫ్ట్ పట్టుకోకూడదు. మూవ్ చేసిన తర్వాత షిఫ్ట్ పట్టుకుంటే స్ట్రైట్గా మూవ్ అవుతుంది. హార్జెంటల్గానా, వెర్టికులర్గా సెలెక్ట్ డ్రా చేస్తే వెర్టికులర్గా. సపోజ్ చూడండి, ఇప్పుడు నాకు కిందకి రావాలి, కిందకి మూవ్ చేయండి, షిఫ్ట్ పట్టుకోండి. ఇది ఎక్కడ పెట్టాలనుకుంటున్నారు కలరు, ఆ కలర్ కోసం ఇదిగోండి, ఇట్లా కొద్ది పక్కకు వచ్చి ఇక్కడ పెట్టి ఆ కలర్ అప్లై చేయండి. న్యూ లేయర్ మీద అప్లై చేయండి. మళ్ళీ నాకు ఇంకో కలర్ అప్లై చేయాలి. సెలక్షన్ తీసుకోండి, కలర్ని గ్రీను, ఏ షేడ్తో కావాలో ఆ షేడ్తో గ్రీన్ తీసుకున్నాను. ఓకే చెప్పా. న్యూ లేయర్ తీసుకోవాలి, షిఫ్ట్ కంట్రోల్ ఎన్, మళ్ళీ
లేయర్ ఆన్ అయి ఇది ఉందా లేదా, సెలక్షన్ టూల్ ఆన్ అయి ఉందా, ఫస్ట్ పాయింట్ సెలెక్ట్ అయి ఉందా లేదా చూసుకొని మూవ్ చేయాలి. షిఫ్ట్ పట్టుకొని మూవ్ చేస్తాం. అప్లై చేశాను కలరు. మళ్ళీ ఇంకో కలర్, మళ్ళీ నేనేం చేస్తున్నా, మూవ్ చేసేయండి కావాలంటే. మూవ్ చేయండి, న్యూ లేయర్ తీసుకోండి, కలర్ అప్లై చేయండి, ఇంకో కలర్ వేరేది ఏదైనా తీసుకోండి, అప్లై చేయండి. సెలక్షన్ తీసేయాలంటే కంట్రోల్ డి. ద సేమ్ వేలోనే సెలక్షన్ టూల్ రౌండ్ది ఇప్పుడు ఎలిప్టికల్ తీసుకొని రౌండ్ సర్కిల్ షిఫ్ట్ పట్టుకుంటే రౌండ్ సర్కిల్ కరెక్ట్గా వస్తుంది. న్యూ లేయర్, వేరే కలర్ తీసుకోండి, మళ్ళీ నాకు వేరే కలర్ ఏదైనా అప్లై చేయండి. మళ్ళీ సెలక్షన్లో ఫస్ట్ది ఆన్ అయి ఉండాలి, మూవ్ చేయండి, ఇంకో కలర్ తీసుకోవాలి, న్యూ లేయర్ తీసుకున్నాం లేదా చూసుకోండి, అప్లై చేయండి, సెలక్షన్ టూల్ తీసేయండి. ఇట్లా మీరు ఇవాళ చేయాల్సిన పని ఏంటంటే ఇదే ప్రాసెస్. ఓకేనా? ఇట్లా కలర్స్ తీసుకొని అప్లై చేయండి. ఇంకొకటి చెప్తున్నాను, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారేమో, నేను మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయని చూడండి. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, టైం అయిపోవచ్చింది. అన్నీ నోట్ చేసుకున్నారా? అన్మ్యూట్ చేసేయండి. అన్మ్యూట్ చేసి నాకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. చాట్ బాక్స్లో అయినా నాకు మెసేజ్ పెట్టండి. సార్ ఆ చాట్ కలర్ ని సెలెక్ట్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ షేప్ లోపల ఫిల్ చేయడానికి ఏమైనా షార్ట్ కట్ ఉందా సార్? ఉంది, అదిగా చెప్పాను. ఇప్పుడు ఫోర్గ్రౌండ్ కలరా బ్యాక్గ్రౌండ్ కలరా అనేది చూసుకోవాలి. ఫస్ట్ చెప్పాను కంట్రోల్ కదా, డి అండ్ ఆల్ట్ డి. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ కలర్స్ ఉన్నాయి కదా, కలర్ బాక్సులు. కలర్ బాక్స్ కనిపిస్తున్నాయి ఆ టూల్ బాక్స్ లో. ఎస్ సార్. ఇది ఇక్కడ పైన బాక్స్ నేమో ఫోర్గ్రౌండ్ కలర్ అంటాం, కింద దాన్ని బ్యాక్గ్రౌండ్ కలర్ అంటాం. పైన ఉన్న కలర్ అప్లై చేయాలంటేనేమో ఆల్ట్ డిలీట్, ఆల్ట్ పట్టుకొని డిలీట్ కొట్టాలి. కింద ఉన్న కలర్ అప్లై అవ్వాలంటేనేమో కంట్రోల్ డిలీట్. ఓకేనా? ఓకే సార్. ఇంకా ఏమైనా డౌట్స్? లేయర్స్ తీసుకోవటం ఐడియా ఉందా? న్యూ లేయర్ తీసుకోవడానికి మీరు మాక్సిమం ఏదైతే షార్ట్ కట్స్ చెప్పానో అవే యూజ్ చేయండి. ఓకేనా? ఖచ్చితంగా షార్ట్ కట్స్ యూజ్ చేస్తే ఏంటంటే వర్క్ అనేది తొందరగా వస్తుంది, ఫాస్ట్గా చేయగలగడానికి ఉంటుంది. సెలక్షన్ ఆ టూల్స్కి సంబంధించిన షార్ట్ కట్స్ అవి కూడా చూడండి. ఆ పేరు ఏంటిది? ఇప్పుడు మార్క్ టూల్ ఉంది, ఇది ఆన్ చేయాలంటే ఏం చేస్తారు? మౌస్తో వెళ్ళి ఇక్కడికి వెళ్ళి నొక్కడం ఇలా కాకుండా షార్ట్ కట్ అలవాటు చేసుకోండి. దానికి షార్ట్ కట్ ఎం. సపోజ్ నాకు ఇక్కడ రౌండ్ది సెలెక్ట్ అయ్యింది, రౌండ్ది కాకుండా నాకు రెక్టాంగిల్దే సెలెక్ట్ అవ్వాలి షార్ట్ కట్గా అంటే షిఫ్ట్ ప్లస్ ఎం. మనకి ఏదైతే ఆన్ అయి ఉందో టూలు, దాంట్లో సబ్ టూల్స్ కనుక ఉంటే వాటికి సంబంధించినది సబ్ టూల్ ఆన్ అవ్వాలంటే షిఫ్ట్ పట్టుకొని అది కొట్టాలి. ఇప్పుడు నాకు ఎం అని ఉంది, సెలెక్ట్ టూల్ ఆన్ అయి ఉంది, మూవ్ టూలో అవ్వాలి నాకు వి, షార్ట్ కట్ వి. ఇలా సపోజ్ ఇప్పుడు ఇది ఒక లాసర్ టూల్ అంటాం దీన్ని. లాసర్ టూల్కి షార్ట్ కట్ వచ్చి ఎల్. నాకు అందులో సబ్ టూల్స్ ఉన్నాయి, అందులో ఇంకొక టూల్ ఆన్ అవ్వాలంటే షిఫ్ట్ పట్టుకొని ఎల్. అక్కడ చేంజ్ అవుతున్నాయి చూడండి. ఇట్లా షార్ట్ కట్స్ ఉంటాయి. మీరు ఖచ్చితంగా షార్ట్ కట్స్నే యూజ్ చేయడం అనేది అలవాటు చేసుకోండి. మీకు ఇంకోటి ఏంటంటే ఇది కొద్దిగా స్టార్టింగ్ అర్థమైనట్టే ఉంటుంది, వర్క్ చేసేటప్పుడు మర్చిపోతారు. మళ్ళీ న్యూ లేయర్ తీసుకోవటం, సైజెస్ తీసుకోవటం, లేదా సెలక్షన్ టూల్కి కానీ వీటిని మీరు అది జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తేనే అలవాటు అవుతుంది. ఓకేనా? మీకు ఏదైతే నేను ఈ ఫొటోస్ది చెప్పానో మీరు ఆ ఫొటోస్ది ఇక్కడ ఇమేజ్ బజార్లోకి వచ్చి మీకు ఏ ఫోటో అయితే కావాలో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని రైట్ బటన్లో సేవ్ యాజ్ ఇమేజ్, సేవ్ యాజ్ అని ఉంటుంది. మీకు ఎక్కడ సేవ్ అవ్వాలో సిస్టంలో అక్కడ సేవ్ చేసుకొని తర్వాత మీకు అది ఫొటోస్ మీద చెప్తాను. ఇదే వర్క్ మీకు నేను ఫొటోస్ మీద చెప్తాను నేను నెక్స్ట్ క్లాస్లో. ఇది ప్రాక్టీస్ చేయండి. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, మళ్ళీ చెప్తాను నేను మీకు. ఏదైనా ఆప్షన్ వైజ్గా కానీ ఈ టూల్స్ వైజ్గా ఏదైనా డౌట్ ఉంటే నేను మళ్ళీ చెప్తా. మీకు మళ్ళీ 3 days దా క్లాస్ కదా, మళ్ళీ మండేకి కదా క్లాసు. ఈరోజు వీటి మీద ప్రాక్టీస్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఫోటోషాప్. చెప్పు, అడగండి సార్. ఈ ఆర్జీబీ కలర్స్ లో రెడ్, గ్రీన్, బ్లూ అని చెప్పారు. ఈ రెడ్, బ్లూ, గ్రీన్ యొక్క కాంబినేషన్ లోనే మిగతా కలర్స్ అన్ని ఫామ్ అవుతాయా సార్?
అంటే మనం ఫోటోస్ ఇప్పుడు మీరు ఇక్కడ నేను ఫోటో చూపిస్తున్నానా? ఇప్పుడు ఈ ఫోటో ఉంది గదా! అవును సార్. ఒక్క నిమిషం ఉండు. మీకు చూపిస్తా. డిఫరెన్స్ చూపిస్తాను. అంటే తేడా ఎట్లా ఏంటనేది మీకు చూపిస్తా. ఇప్పుడు మనకి ఛానెల్స్ అంటాం దాన్ని. ఆర్‌జీబీ ఛానెల్స్ అంటాం వాటిని. ఓకేనా? ఇదిగోండి. ఇక్కడ చూసారా? ఆర్‌జీబీ రెడ్, గ్రీను, బ్లూ కనిపిస్తున్నాయా? యెస్ సార్. ఈ మూడిటికి కలిపింది ఈ ఫోటో. ఓకే సార్. ఇప్పుడు నేను రెడ్ ఉంది గదా! రెడ్ తీసేస్తా. ఆర్‌జీబీలో రెడ్ తీసేసా. ఏమైంది? ఓన్లీ బ్లూ, ఆ! గ్రీన్. ఇప్పుడు గ్రీన్ తీసేసా. ఏమైంది? ఓన్లీ బ్లాక్. రెడ్, బ్లూ ఉంచా. ఏమైంది? గ్రీన్ లేదంటే ఎళ్ళిపోయింది. రెడ్, గ్రీన్ ఉంచి బ్లూ తీసేసా. ఏమైంది? ఈ ఓన్లీ 3 గ్రీన్. ఈ 3 కలిస్తేనే ఆర్‌జీబీ కరెక్ట్‌గా ఉంటదన్నమాట ఫోటో అనేది. ఓకే సార్. ఓకేనా? ఓకే యెస్ సార్. సార్. ఇప్పుడు మీకు ఇదేమవుతదంటే నెక్స్ట్ సీఎంవైకే అని ఉంటది. అదేంటంటే బ్యానర్స్‌కి యూజ్ చేస్తాం. అంటే అది కలర్ మిషన్‌కి సంబంధించింది ఇయన్నీ. మీరు ఫోటోస్ గాని ఏదైనా చేసినా ఆర్‌జీబీలోనే ఉండాలి. మనం చూసే కలర్స్ కరెక్ట్‌గా కనిపిస్తా నీట్‌గా ఉంది అంటే అందులో ఆర్‌జీబీ కలర్స్ ఉన్నట్టు. మనకి ఏదైనా మిస్ అయితే ఇట్లా కనిపిస్తాయన్నమాట. మీరెప్పుడైనా ఫోన్‌లో గాని ఏదైనా లైటింగ్ లేనప్పుడు గాని ఏదైనా చూస్తే ఇలాంటివి వస్తుంటాయి. గమనించే ఉంటారు. ఓకేనా? ఈటిని ఛానెల్స్ అంటాం. ఆర్‌జీబీ ఛానెల్స్. మనం సీఎంఏవైకే తీసుకున్నామనుకోండి దానికి సంబంధించినవి వస్తాయి ఇక్కడ. ఏది మిస్ అయితే అది మిగతాది హైలైట్ అవుతాయి. ఇంకా ఏమన్నా డౌట్స్? మీరేం చేస్తారంటే 1920 1080 సైజ్‌లో ఫైల్ తీసుకొని ఒక ఒక లైన్ రెక్టాంగిల్‌తో తీసుకున్న డిఫరెంట్ కలర్స్ పెట్టండి. ఇంకొక దాని కింద లైన్‌లో రౌండ్‌తో మళ్ళీ డిఫరెంట్ కలర్స్‌తో పెట్టండి. మళ్ళీ దాని కింద మళ్ళీ రెక్టాంగిల్‌తో మళ్ళీ అలా నాకు కలర్స్‌తో పెట్టి మీరు చేసిన వర్క్ పెట్టండి. సేమ్ టైమ్ నాకు లేయర్స్‌తో కనిపించేలాగా ఒకటి, మీరు అవుట్‌పుట్ అనేది ఒకటి. లేదంటే నాకు ఇలా స్క్రీనే పెట్టండి. మీరేదైతే చేశారో, ఇప్పుడు నేను ఇది వర్క్ చేశా గదా! కలర్స్‌తో మీకు నేను వర్క్ చేసి చూపించాను గదా! ఇట్లా కలర్స్ పెట్టానా? ఇక్కడ మీకు లేయర్స్ అనేది ఇలా కనిపించాలి. ఎన్ని లేయర్స్ అయితే తీసుకున్నారో ఆ లేయర్స్ ఈ స్క్రీన్ షాట్ పెట్టండి. మీరు కరెక్ట్‌గా చేశారా లేదా అనేది తెలియడం కోసం. ఓకేనా? నెక్స్ట్ ఓకే క్లాస్ సార్. నెక్స్ట్ క్లాస్‌లో ఇంకా టాపిక్ ఎక్కువగా ఉంటది. అంటే మీకు ఇయన్నీ తెలియాలి. తొందరగా యాడ్ అవ్వండి. యాడ్ అవ్వనోళ్ళు ఎవరైనా సరే తొందరగా ఈసారి మాత్రం నెక్స్ట్ క్లాస్‌లో తొందరగానే యాడ్ అవ్వండి. మళ్ళీ లేట్ అయితే అర్థం కాదు మళ్ళీ అందుకని. మిస్ అవుతారు టాపిక్. నెక్స్ట్ క్లాస్‌లో మళ్ళీ కలుద్దాం. సైన్ ఔట్ చేస్తున్నా. ఓకే. బాయ్. ఓకే. బాయ్ సార్. బాయ్. థాంక్స్ సార్. థాంక్ యూ సార్. ఓకే సార్. థాంక్ యూ. హలో! ఏ జగ్గా
అందరూ స్క్రీన్ షాట్ తీసుకున్నారా?